ఉంది. ఆవేదన ఉండదండి. 3 ఎకరాల్లో 1 ఎకరం మన ప్రీతం 1 ఎకరా ఆర్గానిక్ వ్యవసాయం జరుగుతున్నటువంటి స్థలాన్ని సందర్శించిన పిలుప స్టాల్ సందర్శన జరుగుతుంది. నమస్కారమ్మా. నమస్కారమ్మా. గుడ్. సార్ ముందు అప్పుడు పాలేకర్ గారు ఉన్నప్పుడు ఒక 4 చక్రాలు అని చెప్పేవారు సార్. మనము సైన్స్ లో డీప్ గా వెళ్ళి ద సొల్యూషన్ యాక్చువల్లీ కీపింగ్ ద గ్రౌండ్ కవర్డ్ విత్ క్రాప్స్ త్రూఅవుట్ ద ఇయర్ సార్. క్రాప్ డైవర్సిటీ, టిలేజ్ లేకుండా, అండ్ దెన్ కీపింగ్ ద గ్రౌండ్ కవర్డ్. ఈ జీవామృతము అవన్నీ మైనర్ పార్ట్ సార్. సో దిస్ ఈస్ గివింగ్ అస్ ఎక్సలెంట్ రిజల్ట్స్. అంటే దీనివల్ల వర్షాధార భూముల్లో కూడా మనం 3 పంటలు తీయచ్చు సార్. ఎండాకాలం కూడా ఈజ్ రియలీ ద ఇన్నోవేటర్ సార్. హీ's actually assistant director agriculture, but he's our chief innovator officer. What is your name? లక్ష్మణ్ నాయక్ సార్. ఎక్కడ అనంతపురం సార్, నల్లగొండ మండల్ అచ్చా. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను సార్. సేద్యం చేసే BSc చదివాను, MSc. సార్ తో పనిచేసినప్పటి నుంచి ఇన్నోవేషన్స్ అన్ని 2018లో ఒక ఎక్స్పెరిమెంట్ చేశాం సార్. That is showing for the first time in the world that we can actually harness water from the air, sir. And that is our global breakthrough, sir. That is why people from 56 countries have come to us, sir. And that is what you'll also be mentioning in Davos. So everybody, because all over the world, varshal pattal sarika. So we have a solution to that, sir. And that is why they're all interested, and we have got very deep into the science, sir. So initial understanding was only పాలేకర్ గారు చెప్పినప్పుడు ఘన జీవామృతము, ద్రవ జీవామృతము, కషాయాలు ఉండేది సార్. బట్ వెన్ వి చేంజ్ ద కాన్సెప్ట్ దట్ ప్లాంట్స్ ఆర్ ఫీడింగ్ ద సాయిల్ సార్. హౌ యు ఆర్ చేంజింగ్ ది కాన్సెప్ట్? ఇది మనకు కవర్ క్రాప్స్ పెడతాం సార్. వీటిలో పల్సెస్, మిల్లెట్స్, ఆయిల్ సీడ్స్ అన్ని ఉంటాయి సార్. అవి సజ్జలు, జొన్నలు, మన పల్సెస్ లో అనువులు ఉంటాయి సార్, ఇంపార్టెంట్ అలసందలు. వాటితో పాటు మన సద్దలు సార్, కందులు, ఇవన్నీ ఏం చేస్తాయంటే 5 పంటలు పండిస్తాం సార్. ఈ 5తో పాటు 25 రకాల బయోడైవర్సిటీ పెడుతున్నాం సార్. అంటే వ్యాధులకు, పురుగులకు సంబంధించినవన్నిటికి కూడా వీఆర్ ప్రొవైడ్ ద ఫుడ్ సార్. తర్వాత మైక్రోబ్స్ మనం డెవలప్ చేస్తాం సార్. ఆ మైక్రోబ్స్ డెవలప్ కావడానికి మైక్రో క్లైమేట్ మనము తయారు చేస్తాం సార్. ఇది సమ్మర్ లో చేస్తాం, PMDS అని, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్. ఇది మనం మార్చి ముందే వేస్తాం సార్. మార్చ్, ఏప్రిల్లో రబీ క్రాప్ హార్వెస్ట్ చేశారు కదా సార్. అప్పుడు ఈ 30 రకాల విత్తనాలు ఒక 2 వారాల ముందు బ్రాడ్కాస్ట్ చేస్తారు సార్. సో సమ్మర్ లో కూడా గ్రీన్ కవర్ ఉంటుంది సార్. దెన్ ప్యాడీ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటారు సార్, ఆర్ ఖరీఫ్ క్రాప్. సో దాట్ 50-60 days ఆఫ్ దిస్ 25-30 crops ఈజ్ గివింగ్ లాట్ ఆఫ్ న్యూట్రిషన్ సార్. సో ఇప్పుడు మాకు చీడపీడలు రావటం లేదు. వాటర్ హ్యాస్ రెడ్యూస్ బై 50% సార్. వాటర్ దీంట్లో హార్వెస్టింగ్ ప్రాబ్లం ఉంటుందా? అంటే సార్, ఇఫ్ ఈ బ్రాడ్కాస్ట్ దే యూజ్ ఇట్ ఫర్ ఫాడర్, దెన్ మెయిన్ క్రాప్ విల్ బి లైన్ సార్. అంటే పెద్ద రైతులకు ఒక డిజైన్ ఉంది సార్, స్మాల్ రైతులకు ఒక డిజైన్ ఉంది సార్. మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ మోడల్ అయినాక 2 works వెజిటేబుల్ లో ఇప్పుడు ATM మోడల్ అని ఒకటి చేశాం సార్, ఎనీ టైం మనీ. అది రైతుకు లీఫ్ వెజిటేబుల్ 10 to 15 days వస్తుంది సార్. రాడిష్ వచ్చి 30 days వస్తుంది సార్. అక్కడికి వెళ్తే చూపిస్తే బెటర్. ఇది 30 రకాల విత్తనాలు సార్. ఇది ఒక 10-12 kgs అన్ని మిల్లెట్స్ ఉంటాయి సార్. దీంట్లో పల్సెస్ ఉన్నాయి, ఆయిల్ సీడ్స్ ఉన్నాయి, వెజిటబుల్ క్రాప్స్ ఉన్నాయి సార్. అవి మిక్స్ చేసి 10-12 kgs ఎకరాకి. అండ్ దిస్ గివ్స్ ట్రెమెండస్ న్యూట్రిషన్ సార్. తర్వాత ఇంకొక ఇన్నోవేషన్ అంటే సార్, మనకు ఎండాకాలంలో పదును లేనప్పుడు ఈ పెలెటెడ్ సీడ్ మార్చ్, ఏప్రిల్ ఇప్పుడు వాళ్ళ అనంతపురంలో సోయింగ్ చేస్తారు సార్, వర్షాలు లేకపోయినా. ఎందుకంటే ఎవ్రీ మంత్ యూ మే గెట్ 5 mm, 10 mm, 15 mm rainfalls. దట్ ఈస్ ఇనఫ్ ఫర్ దిస్ టు జర్మినేట్. సో దీంట్లో ఘనజీవామృతం ఉంటుంది, క్లే పౌడర్ ఉంటుంది, యాష్ ఉంటుంది. సో మీరు చెప్పారు ఎట్లా హార్వెస్ట్ చేస్తారంటే ఇది లైన్ సోయింగ్ చేసుకోవచ్చు, గొర్రెతో ఎత్తుతాం సార్. సో 365 days ఇఫ్ యూ క్యాన్ కీప్ ద సాయిల్ కవర్డ్ సార్, రైతులకు ఆదాయం వస్తుంది. అండ్ దెన్ వీఆర్ ఆల్సో కూలింగ్ ద అర్త్ సార్.
ఇవి డ్రైలాండ్ అగ్రికల్చర్ 3 months వరకు సార్ విత్తనం దెబ్బతినకుండా ఈ హై టెంపరేచర్ అప్ టు 70 degrees ఉంది సార్ సాయిల్ టెంపరేచర్ ఇన్ సమ్మర్. అట్ దట్ టైమ్ ఆల్సో సీడ్ కెన్ బి సర్వైవ్ సార్. ఎంత మనకు ఆదాయం వస్తుంది ఇంట్లో? సార్ డ్రైలాండ్ అగ్రికల్చర్ ఇఫ్ దే టేక్ 3 crops we can assure about 80,000 to 1 lakh rupees per acre sir. డ్రైలాండ్ అగ్రికల్చర్. అదే వెట్లాండ్ అయితే వాళ్ళు ఇప్పుడు మీరు చూస్తారు కదా సార్, దట్ ఫార్మర్ ఇస్ గెటింగ్ 3 lakhs per acre. మిక్స్ ఆఫ్ నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. నమస్కారం. రైతు సార్ మీరేనమ్మా? మీరంతా ఒకటే ఫ్యామిలీనా? నువ్వేం చదువుతావమ్మా? 9+ సార్. నువ్వమ్మా? ఫస్ట్ ఇయర్ సార్. ఫస్ట్ ఇయర్. కృష్ణమూర్తి సార్, రైతు మన లీడర్ సార్. నమస్కారం కృష్ణమూర్తి. నువ్వే చేస్తున్నావా? ఎన్ని ఎకరాలు చేస్తావు? ఎంత? 3 ఎకరాలు చేస్తున్నావు. మళ్ళీ వద్దు. సార్ మన ఆయన సార్. నమస్కారం అండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, రండి. ఇక్కడ కూడా మోనో క్రాప్స్ లేకుండా మిక్స్. లేదండి బస్, అతను ఇవ్వండి. లైట్ లేదు బట్ యూ కెన్ సీ హౌ మెనీ క్రాప్స్ చేసుకోవాలి. సార్ చెప్పండి సార్. ఎట్లా చేస్తుంది చెప్పు కృష్ణమూర్తి. రమ్మ. ఇదేనా? ఇది చూపిస్తా రండి. ఇది ప్రధాన పంటలు 5 రకాలు సార్. ఇది వచ్చి బొప్పాయ, మునగ, అరటి, మళ్ళీ సార్ నేను చెప్తాను సార్. మా మిస్టర్ సార్లో సార్ నేను 8 years నుంచి నేచర్ ఫార్మింగ్ చేస్తాను సార్. ఫస్ట్ అయితే కషాయాలు ద్రావణాలతో స్టార్ట్ చేసినాను సార్. స్టార్ట్ చేసి 2017 డిసెంబర్లో మీరు పెట్టిన బీజము ఇప్పుడు పెద్ద వృక్షమైంది సార్. ఇది గుంటూరు తాలూకర్ మీటింగ్ లో సార్ మీరు స్టార్ట్ చేయను జెడ్పీఎన్ఎఫ్ సార్. అప్పుడు బీజం వేసినా సార్. ఇది మహా వృక్షం లాగా స్టార్ట్ అయింది సార్. ఇది నేను అప్పుడు ఇంకా దీని ఒక ఇంట్రెస్ట్ గా నేను ఫాలో చేసుకొచ్చినాను సార్. అప్పుడు వచ్చేసి నేను కషాయాలు ద్రావణాలతో స్టార్ట్ చేయను సార్. ఇప్పుడు వచ్చేసి ఒక 3 years ఇంకా ఆ కషాయాలు ద్రావణాలు కూడా అవసరం లేకుండా ప్రధాన పంటలు 5 రకాలు, ఇతర పంటలు బహుళ పంటలు వచ్చేసి 20 రకాలు వేసుకోవడం వల్ల నాకు ఎటువంటి కలుపు గాని, చీడపీడలు గాని ఇట్లవన్నీ నాకు ఎటువంటి కూలీల ఖర్చు కానీ ఇవన్నీ తగ్గింది. ఆదాయం మంచిగా వస్తా ఉంది. ఈసారి ఇంకోటి ఏ గ్రేడ్ మోడల్ అంటే నిరంతర ఆదాయ వనరు మాదిరి మేము ప్లాన్ చేసుకున్నాం సార్. ఇప్పుడు ఆకుకూరలు, కాయగూరలు, గడ్డ జాతి, దుంప జాతి అన్ని రకాలు వేసుకుంటాం సార్. ఇంట్లో ఈ లీఫీ వెజిటేబుల్స్ అనేది 20 రోజులు స్టార్ట్ అవుతుంది సార్. 20 రోజులకు వచ్చేసి ఈ లీఫీ వెజిటేబుల్స్ తీస్తానే మళ్ళీ మేము హార్వెస్ట్ చేస్తాం, రీసేవింగ్ చేస్తాం సార్. ఇది 365 రోజులు మేము ఈ గ్రీన్ కవరింగ్ అనేది కంటిన్యూ చేస్తాం సార్. ఇది పచ్చదనంతో భూమిని కప్పి ఉంచుతాము. అదే విధంగా మాకు ఆదాయం కూడా నిరంతర ఆదాయము వస్తూ ఉంటుంది సార్. మాది ఊర్లో చిన్న షాప్ ఉంటుంది సార్. చిన్న షాపు. దీంట్లో వచ్చిన ఉత్పత్తులను మేము తింటూ మా సొంత గ్రామంలో అమ్ముకుంటున్నాం సార్. మా ఫీలింగ్ ఏమంటే ఈ ఆరోగ్యకరమైన ఫుడ్ మేము తిని మా ఊర్లో కూడా ప్రజలకి ఆరోగ్యం పంచుతున్నామనే విధంగా చేస్తున్నాం సార్. ఊర్లోనూ మిగిలిన ఉత్పత్తులు మన కుప్పం లోకల్ మార్కెట్ లో కూడా నేర్చుకుపోయి అమ్ముతున్నాం సార్. ఇది 2022 ఆగస్టులో వేసిన ఏ గ్రేడ్ మోడల్ సార్. ఇది అప్పుడు వేసి తర్వాత సార్ లేటెస్ట్ మోడల్ గా దీన్ని వేసుకున్నాను సార్. మళ్ళీ ఈ పక్క సార్ సైడ్ సార్. దీంట్లో ప్రధాన పంట నేను సంపెంగ్ పెట్టుకున్నాను సార్. ఈ సంపెంగ్ ఎంత పెట్టుకున్నాను అంటే నేను ప్రకృతి వ్యవసాయంలో ఫస్ట్ వచ్చేసి దిగుబడులు వస్తుందా లేదని టెస్టింగ్ కోసం చేసినాను సార్. ఇప్పుడు దిగుబడులు అనేది బాగా వస్తాను సార్. ఇప్పుడు ఆదాయ వనరు అనేది సమకూర్చుకోవాలనేసి ఈ సంపెంగ్ దీంట్లో సార్ ఈ రోలో వచ్చేసి సంపెంగ్ ఉంది సార్. ఈ రోలో మునుగు ఉంది సార్. ఈ రోలో బొప్పాయి ఉంది సార్. ఇలా వేసుకున్నాను సార్. ఇది మిర్చి, వంగ, టమోటా అనేసి ఓ దాని తర్వాత ఒకటి వేసుకున్నాను సార్. మధ్యలో లీఫీ వెజిటేబుల్స్ సార్. ఓ దాంట్లో కొత్తిమీర, ఇంకో దాంట్లో కూరాకు, మళ్ళీ క్యారెట్, బీట్రూట్, ఇట్లా ప్రతి ఒక్క దాంట్లోనే ఒక వెరైటీ సార్. దీంట్లో వచ్చేసి 25 ఇంకా 30 రకాల పంటలు ఉంది సార్. ఇది కంటిన్యూగా ఆదాయం వచ్చే రకంలో వచ్చేసి సార్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వచ్చేసి 50 ఇంకా లక్ష రూపాయలు ఎట్లా ఆదాయం తీస్తాడో అదే ప్లాన్ తో సార్ ఒక సిస్టమేటిక్ గా మనం కూడా ఒక రైతు కూడా అలా ఆదాయం సంపాదించాలనే విధంగా ఇప్పుడు సార్ నేను 25,000 ఇంకా 40,000 సంపాదించే మార్గాన్ని నేను అనుకున్నాను సార్. ఇది 6 months బ్యాక్ పెట్టుకున్నాను సార్. ఇది ఇప్పుడు మొగ్గనే స్టార్ట్ అయింది సార్. దీంట్లో సార్ కంపెనీ వాడు ఏం చెప్పినంటే ఇది 2 years వచ్చేసి
అంటే 1000 పూలు వస్తుంది ఒక చెట్టు కన్నాడు సార్. మనకు 1000 వద్దు సార్, అట్లీస్ట్ 200 పెట్టుకుంటాం సార్. 200 మెడ్రాస్ లో 5 రూపాయలు పోతుంది సార్ పువ్వు, మనకు 2 రూపాయలు పోనీ 1 or 2 rupees. అవును సార్. ఇక్కడ కొంటారు సార్. ఇక్కడ మనకు 2 రూపాయలు కొంటే కూడా నేను 50 చెట్లు పెట్టుకున్నాను సార్. 200 అంటే 1 రూపాయి పెట్టుకుంటాం సార్. 1 రూపాయి పెట్టుకుంటే కూడా 200 పూలకు దాదాపుగా 10,000 రూపాయలు ఒక రోజుకి వచ్చేటట్లు నేను ప్లాన్ చేసుకున్నాను సార్. దీంట్లో ఈ ఒక్క పంటలో మాత్రమే, మిగతా క్రాప్లో వచ్చేసి అడిషనల్ గా ఆదాయం అనేది వస్తుంది సార్. ఈ విధంగా నేను డెవలప్ చేసి సార్ డైవర్స్ క్రాప్స్ వల్ల రైతుకు నిరంతరం పని ఉంటుంది. నీకు ఎంతమంది పని చేస్తారు దీంట్లో? సార్ మా అమ్మ, నాన్న, మా మిస్సెస్ సార్, మా పిల్లలు, మేమే సార్. కూలీళ్ళు పెద్దగా ఏం పెట్టుకోం సార్. ఏదైనా అవసరం అయితే పెట్టుకుంటాం సార్. కలుపు సార్, దీంట్లో కలుపు వచ్చేదానికి కలుపు లేదు సార్. ఎందుకంటే లైవ్ మల్చింగ్ కింద మనము లీఫీ వెజిటేబుల్స్ అనేది కంటిన్యూగా ఉంది సార్. ఇది కొత్తిమీర సార్. ఇది భూమి ఉంటే అంత భూమి చేయలేరా? నేను 3.5 ఎకరాలు అంటే స్టార్ట్ చేసింది 1 ఎకరాలో. ఇప్పుడు 1 ఎకరాలో దీంట్లో 60 రకాల పంటలు పెట్టినాడు సార్. ఇది ఒక మోడల్ గా ఇది. అంటే ప్రతి చోటు కొబ్బరి చెట్టు ఉంది సార్, మధ్యలో ఖాళీగా ఉంది. అక్కడ ఒక పండు మొక్క నాటి పెట్టాను. ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, మహాగని ఉంది. భవిష్యత్తులో నేను కోటి స్పోర్ట్ కావాలని కలతో ఈ మహాగని నాటినాను. ఇక్కడ మల్బరీ ఉంది. మహాగని ఇది ఒక వుడ్ సార్. ఇది ట్రీ కాస్ట్లీ. ఇది పడవలకి, స్టీమర్లకి, తర్వాత ఎక్విప్మెంట్స్ వాటికంతా వాడతారు సార్. అది బయట దేశాలకు మంచి మార్కెట్. 12 ఏళ్ళకి సార్ అది వచ్చేది. అంటే భవిష్యత్ ఇది. సో దీనివల్ల వేరే పంటకి డిస్టర్బ్ చేయదు. ఇది నేరుగా వెళ్ళిపోతుంది. దీంట్లో ఏ పంట అన్నా మనం అంతర పంటలుగా చేసుకుంటాం కాబట్టి ఇవి అంటే లైవ్ మల్చింగ్ ఉంది. ఇప్పుడు సార్ అక్కడ చెప్పినట్టుగా ఇక్కడ నాకు పెస్ట్ కంట్రోల్, డిసెస్ కావచ్చు, ప్లస్ తెగులు అన్ని కలుపు అన్ని కంట్రోల్ అవుతా వస్తాను సార్. అంటే పూర్తిగా కాకపోయినా దాదాపుగా 90% కంట్రోల్ అయింది సార్. ఇప్పుడు నీకు ఆ 10% పెస్టిసైడ్ కొడతా లేదు సార్. దానికనే ఈ జీవ వైవిధ్య పంటలు అన్నాం కదా సార్, బయోడైవర్సిటీ క్రాప్స్ అన్నాం సార్. ఇవన్నీ అవి తింటాయి. అక్కడ 5% వేసుకుంటాం సార్. 25 నెంబర్ ఆఫ్ ద దేన్ని చంపాల్సిన అవసరం లేదు సార్. ఈ మెయిన్ Pest also will live, sir. Yes. Because the pest is there, predators are coming. So it's a live and let live. ఒక ఎకరాలో 95% మెయిన్ క్రాప్స్ ఉంటే ఆ 5% అనేది పురుగులు, తెగులు వాటి కోసం దీని ఈ బయోడైవర్సిటీ క్రాప్స్ వేసుకుంటాం. నువ్వు ఇప్పుడు 3 ఎకరాల వరకు చేయగలుగుతున్నావు? చేస్తున్నాం సార్. మళ్ళీ కోటేశ్వరుడు కావాలంటున్నాడు కదా సార్. కావాలి కదా. ఏంటయ్యా మా సైన్స్ టీమ్ సార్, PhDs ఉన్నారు సార్. దిస్ ఇస్ ద సైన్స్ సార్. మీరు అడిగారు కదా సార్ సైన్స్. అమెరికన్ ఎంటమాలజిస్ట్, హీ సేస్ బ్రిక్స్ లెవెల్. బ్రిక్స్ లెవెల్ పెరిగే కొద్దీ చీడపీడలు రావు. సో అప్ టు 12 and above బ్రిక్స్ ఉంటే దెన్ యూ వోంట్ హ్యావ్ ఎనీ పెస్ట్ అటాక్స్. సో ఇదే ఊర్లో వీ కంపేర్డ్ సార్. బనానా న్యాచురల్ ఫార్మింగ్ 14 బ్రిక్స్ వాల్యూ ఉంది, కన్వెన్షనల్ ఫార్మింగ్ 10 ఉంది సార్. 21, 16. So higher bricks value means plant is more healthy, sir. How to measure brick value? This we imported, sir, from UK. So ఇది పెట్టి ఆ పంటలో జ్యూస్ చేస్తారా? లీఫ్ మీద లీఫ్ శాంపిల్స్ తో జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఇక్కడ డ్రాపర్ తో వేస్తాం సార్. ఇక్కడ వేసాక రీడింగ్ నుంచి చూస్తాం సార్. రీడింగ్ చూసినప్పుడు అలా వస్తుంది సార్. మొత్తం బ్లూగా ఉంటుంది, వైట్ గా ఉన్నది రీడింగ్ సార్. ఓకే. ఎస్ సార్. So this will tell us, sir, immediately what is the health of the crop, sir. So as you can see, sir, this is the science behind why our crops are healthy and why we don't require even botanical pesticides, sir. Even botanical pesticide is a disturbance for the plants, sir. Very nice. Yes, sir. Sir, we are also in touch with a lot of scientists across the world, sir. So they're all helping us. So this is again a very nice intervention. You named your baby, sir. ఏంటమ్మా? హాయ్. మీరే పేరు పెట్టారు సార్ పాపకి. అంటే సంవత్సరం ముందు శాంతిపురం వచ్చారు కదా, అక్కడ పేరు పెట్టారు. పుష్ప నామకరణం చేసినారు సార్. నా పేరు జయంతి సార్. మా ఊరు గుండిచెట్టుపల్లి గ్రామం. నాకు 2 మగపిల్లలు, 1 ఆడపాప. ఈ పాప సార్ అంటే ముందు కాన్పులకు కొంచెం రక్తహీనత, పోషకాహారం లేకుండా చాలా బలహీనంగా పుట్టారు సార్ పిల్లలు. ఈ పాప 3వ నెల కడుపులో ఉన్నప్పుడు పిఓ సంఘం ద్వారా ప్రకృతి వ్యవసాయం గురించి విన్నాను సార్. వాళ్ళ ద్వారా ట్రైనింగ్ తీసుకొని
ఇంటి దగ్గర న్యూట్రీ గార్డెన్స్ చేసుకుని దాని ద్వారా పండిన ఆహార పదార్థాలు తినడం, దాని ద్వారా నాకు బ్లడ్ కూడా హెచ్బి కూడా 7 గ్రాముల నుంచి 13 గ్రాముల దాకా పెరిగింది సార్. నార్మల్ డెలివరీ తల్లి బిడ్డ కూడా క్షేమంగా ఉన్నాము. ఎక్స్పర్ట్ సార్ మేడం లక్ష్మీ దుర్గాని. సో షీస్ బీన్ గైడింగ్ us. ఇవన్నీ మీరు రావడం వల్ల సార్ మాకు మళ్ళీ వెలుగు వచ్చింది సార్. మళ్ళీ ప్రకృతి వ్యవసాయం అంటే ఇప్పుడు మేము అనారోగ్యాలతో గురైనా భూమి అనారోగ్యం అయిపోయింది. ఇప్పుడు మీరు వచ్చినారంటే మళ్ళీ మాకు పేదరికము మళ్ళా బయట పడిపోతుంది. దానికి ఎన్ని డబ్బులు ఇచ్చినా ఉండవు సార్. భూమి అనేది ఆరోగ్యంగా ఉంటే మేము ఆరోగ్యంగా ఉంటాం. భూమి ఆరోగ్యం లేకపోతే మాది కూడా ఇదైపోతుంది సార్. మీలా ఇంకా ఇంటి పక్కనే పెట్టారమ్మా మీరు? ఇంటి పక్కే కంపల్సరీ హోమ్ గార్డెన్ సార్. అండ్ ఆల్సో ది ఫుడ్ బాస్కెట్ ఇప్పుడు ఇందులో నుంచి పెరిషబుల్స్ వస్తున్నాయి. లోకల్ గా తీసుకున్నారు. సో ఎవ్రీ మంత్ దే పేడ్ అమౌంట్. బయట షాప్ లో కొనుక్కునే బదులు దే గెటింగ్ దట్. ఇది వివో చేస్తుంది, కలెక్టివ్ పర్చేస్ చేసి. So it's అంటే earlier we used to say that healthy diet, but we are saying now the healthy diet and the safe diet. It's a diverse. So adi main ga ochindi, and we started working in 257 villages lo chesamu, and we also did the evaluation in Mangalagiri. ఇప్పుడు కాదు ఎక్కడెక్కడ చేశారు? మొత్తం రాష్ట్రం అంతా చేశారా? రాష్ట్రం అంతా చేసాం. Every district has, we have got పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ హోమ్ న్యూట్రిషన్ సైన్స్. వాళ్ళు గ్రామంలో ఉండి కౌన్సిల్ పీపుల్స్. మాకు టెక్నికల్ గా వస్తారు సార్. మేము మన మొబిలైజేషన్ లో వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం సార్. కమ్యూనిటీ మా విలేజెస్ అన్నిటినీ క్లైమేట్ రెసిలియంట్ న్యూట్రిషన్ విలేజెస్ గా మార్చాలని మా ఎయిమ్ సార్. సో ఫర్ కుప్పం ప్లాన్ సార్, we want to cover every mandal and every village sir. So that we have taken up to 5 years sir. So we'll see that in every village we have this kind of a healthy situation, and we are meeting these SDGs sir, very comprehensively. And it's not only at the household level, even the institutions kuda we have Anganwadi centers ki, schools ki and idi ivadam jarugutundi. So akkadi kuda sometimes sthalam unte sare lekante MOU చేయిస్తున్నాం farmers, so they are supplying that. So Anganwadi centers are getting organic food sir. farmer nutrition school అని పెట్టాం సార్. సో దట్ ఎవ్రీబడి విల్ ఆల్ ద లోకల్ గా దొరికే వాటితో న్యూట్రిషన్స్ రెసిపీస్ ఎలా చేయాలి, అండ్ స్లోలీ వీఆర్ ట్రైంగ్ టు డెవలప్ దెమ్ యాజ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్స్. సో ఇప్పుడు ఆ రెసిపీస్ ఇంకా పెంచలేరమ్మా మనం? రాగి లడ్డు సార్. అదేమా దిస్ ఇస్ ద వీనింగ్ ఫుడ్ సార్. అంటే సెర్లాక్ పౌడర్ ఇస్తా ఉంటాం. సెర్లాక్ అంతా కొనకుండా, సో సెర్లాక్ కొనకుండా ఇంట్లోనే తయారు చేసి పెడతాం సార్ పిల్లలకి. Actually the baby is initially 2.2 kgs. First పుట్టినప్పుడు 2 kg ఉంది. ఇప్పుడు very good health maintenance. వాట్ ఇస్ ది ఇంగ్రీడియంట్స్ అమ్మా? రాగి సార్, రాగి ఫ్లోర్, రైస్, కలకంద, కందిపప్పు, పెసరపప్పు సార్. It's a combination of all cereals, jaggery. All these are natural forming. పర్లేదమ్మా. So our idea sir, no low birth weight baby. No baby should be born low birth weight sir. So 2.5-3 kgs birth weight undali so sir. But this is a పాపని మీరు తీసుకోండి సార్. ఉన్నాను మ్యామ్, నాకు ఫోటో కావాలి కదా. చిన్నప్పుడు ఎత్తుకున్నారు, ఇప్పుడు ఎత్తుకోవాలి కదా. ఆరోగ్యంగా ఉన్నారు. అట్లా అది ఓకే అమ్మా, గుడ్. ఓకే అమ్మా, గుడ్ గుడ్. మెడికల్ ఎక్స్పెండిచర్ బాగా తగ్గింది సార్. హీ ఈజ్ రన్నింగ్ అవర్ సైన్స్ అకాడమీ సార్. మనము ప్రతి గ్రామ పంచాయతీలో ఒక ఫార్మర్ సైంటిస్ట్ ని తయారు చేస్తాం సార్. ఇది 4 years కోర్స్. వీ స్టార్టెడ్ 2 years ago. సో ఒక 1000 మంది మీరు ఒక ఫార్మర్ సైంటిస్ట్ సార్. సో దే విల్ గెట్ ఏ మీరు డిగ్రీ చేస్తాను సార్. ప్రకృతి వ్యవసాయంలో చేసుకుంటూ ఉన్నాం సార్. మళ్ళీ ఐసీఆర్పీ అవకాశం వచ్చింది ROS ద్వారా.
మళ్ళా చదువుకున్న వాళ్ళని అకాడమీ ఏర్పాటు చేసి రైతు శాస్త్రవేత్తలుగా తీర్చుకున్నాను సార్. ఇప్పుడు నేను 3 సెమిస్టర్లు పూర్తి చేసుకున్నాను సార్. ఇప్పుడు 4వ సెమిస్టర్. So German government has given us a grant of 200 crores, sir. So one aspect we are using it to, this is the first time in the country, sir. Farmer scientist program. 3 weeks వాళ్ళ సొంత పొలంలోనే పని చేసుకుంటారు సార్. 1 week క్లాస్ రూమ్ సార్. సో ఆ విధంగా 8 semesters, 4 years. And they'll get a degree BSc natural farming, sir. Once in 6 months. 4 years, sir. 4 years అంటే 8 semesters అంటే every year. Once in 6 months, sir. 6 months semester. And most important, sir, వాళ్ళు పాస్ కావాలంటే they have to earn 25,000 rupees per month, sir. పరీక్షలు రాయడం కాదు సార్. Unless they get that much income from their field, they will not be eligible to get the degree, sir. That is the basic 25,000 per month, sir. Per month. ఎంత వస్తుంది ఇప్పుడు నీకు? నాకు 27,000 వస్తుంది సార్. ఇప్పుడు ఏ గ్రేడ్ మోడల్ ఉంది, ఏటీఎం మోడల్ ఉంది సార్. ఏటీఎం మోడల్ లో వెజిటేబుల్స్ వేసుకున్నాం సార్. What you heard there, sir. సో ఆల్మోస్ట్ ఎంతమంది పని చేస్తున్నారు దీంట్లో? ఇప్పుడు 1000 మంది ఉంటారు. అంటే కృష్ణమూర్తి ఇస్ ఆల్సో వన్ మెంటర్ సార్. అంటే ఒక 5 ఫార్మర్ సైంటిస్ట్ మెంటర్ పెట్టాము సార్. 2025కి 95 గ్రామ పంచాయతీల్లో కూడా మన ఫార్మర్ సైంటిస్ట్ కోర్స్. సో ఎవ్రీ గ్రామ పంచాయత్ విల్ సెలెక్ట్ వన్ సార్. బట్ హియర్ దే హ్యావ్ టు బికమ్ గుడ్ ఫార్మర్స్ సార్. వాడికి ఆదాయం వస్తే, ఆమెకు ఆదాయం వస్తేనే ఇతరులు మోటివేట్ అవుతారు సార్. సో మోర్ దెన్ ద జస్ట్ పాసింగ్ ఇన్ ద ఎగ్జామ్స్. పర్ డే ఎన్ని గంటలు పని చేస్తాం? 2 hours పొలంలో పనిచేస్తాం సార్. మళ్ళీ జూమ్ కాల్స్ ద్వారా మాకు మెంటర్స్ ట్రైనింగ్ ఇస్తారు సార్. మనకి రీజనల్ ట్రైనింగ్ సెంటర్ లో ఏదైతే నేర్చుకున్నామో అది పొలంలో ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్తారు సార్. పొలంలో సమస్యలు ఏమైనా ఉంటే తెగుళ్ళ గురించి వాటికి ఏ విధంగా మేనేజ్మెంట్ చేయాలనేసి నేర్పిస్తారు సార్. మళ్ళీ అదే విధంగా పొలంలో చేస్తాం సార్. మార్నింగ్ 4 hours, ఒక రోజుకి 8 hours ఖచ్చితంగా పనిచేయాలి సార్. 8 hours పని చేయాలి. అనదర్ సైంటిస్ట్ ఇక్కడ దివ్యవారి సార్. ఇక్కడ రీసెంట్ గా మనకు ఫెంగల్ సైక్లోన్ వచ్చింది సార్. సో రాంకుప్పంలో మన వెంకటరమణ మెంటర్ సార్, వన్ ఆఫ్ ద మెంటర్, కృష్ణమూర్తి లాగే ఒక మెంటర్ సార్. ఆయన పొలంలో ఏంటంటే మనం ప్యాడీ అక్కడ ½ ఎకర్లో వేసుకున్నారు సార్. సో ఇక్కడ 10% లాడ్జింగ్ జరిగింది సార్. కెమికల్ ఫీల్డ్ లో 95% లాడ్జింగ్ జరిగింది సార్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు ఈవెన్ ½ ఎకర్ అయినా సరే విత్ స్టాండ్ అయింది సార్. ఆ సైక్లోన్ కి అడ్వర్స్ ఎఫెక్ట్ కండిషన్స్ కి కూడా మన ఏపీసీఎన్ఎఫ్ ఫీల్డ్స్ విత్ స్టాండ్ అవుతున్నాయి సార్. సో ఆ చుట్టుపక్కల 10 acres ప్యాడీ పడిపోయింది సార్. మన దగ్గర డ్రోన్ షాట్స్ అన్ని విజువల్స్ అన్ని ఉన్నాయి సార్. సో 1 day వరకు స్టాగ్నేషన్ అలాగే ఉంది సార్. 1 centimeter స్టాగ్నేషన్ అలాగే ఉంది సార్. సో సార్ మీరు చూసినట్లయితే ఈ షూట్ లెంత్, ఈ రూట్ లెంత్, టిల్లర్స్ ఏపీసీఎన్ఎఫ్ కి కెమికల్ కి కంపేర్ దిస్ ద బెస్ట్ థింగ్. సో మనకు ఫ్రీక్వెన్సీ ఆఫ్ అడ్వర్స్ ఈవెంట్స్ పెరుగుతాయి సార్. సో దిస్ ద ఓన్లీ వే టు ప్రొటెక్ట్ అవర్ ఫార్మర్స్. Your vision to make them do natural farming will protect them against adverse climate conditions. సో ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో ఆ లిగ్నిన్ కంటెంట్ ఏదైతే మన సెల్ వాల్ డెవలప్ చేస్తాం ఫైటోప్లాస్మిడ్ ఇవన్నీ వీకెన్ చేస్తాయి సార్. నైట్రోజన్ ఫర్టిలైజర్స్ ఎక్సెసివ్గా యూజ్ చేస్తాం. సో ఏపీసీఎన్ఎఫ్ లో ఇలాంటివి. మీ క్వాలిఫికేషన్ ఏంటమ్మా? సార్ పిహెచ్డి అగ్రోనమీ సార్, అగ్రికల్చర్. పిహెచ్డి అగ్రోనమీ. అచ్చా, యు ఆర్ స్టేషన్ అట్ సార్ డిస్ట్రిక్ట్ పాయింట్ పర్సన్ సార్, చిత్తూరులో ఉంటామా? విల్ ట్రైన్ మెంటర్స్ అండ్ ఫార్మర్స్. Okay. Every district we have such trained scientific people, sir. And then he heads the academy for the running of the farmer scientist course. He worked in FAO, now he has joined us. Okay. So if we have one farmer scientist in every village, sir, then the best of science we can demonstrate. Yeah. Okay. So this is the artificial intelligence what you are telling us, sir. ఇక్కడ ముందు డిజిటల్ గ్రీన్ మీరు చెప్పండి సార్. ఇది మనం RYSS తో కలిపి ఒక యాప్ని తయారు చేసాం సార్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి ఫార్మర్కి రియల్ టైంలో యాజ్ అ సైంటిస్ట్గా అడ్వైజరీ అనేది ప్రొవైడ్ చేస్తుంది సార్. మనకి ఇందులో తక్కువ ఎడ్యుకేషన్ ఉన్న ఫార్మర్స్ కూడా వాయిస్ ద్వారా అడగొచ్చు, టెక్స్ట్ ద్వారా అడగొచ్చు. అదేవిధంగా మొక్కని ఫోటో తీసి కూడా దానికి ఏం ప్రాబ్లం ఉందనేది కనుక్కొని తీసుకోవచ్చు సార్. అదేవిధంగా వాతావరణ సమాచారం కూడా అందిస్తుంది సార్. అదేవిధంగా మార్కెట్ ధరను కూడా అందిస్తుంది సార్. బేసిక్గా ఇది ఫార్మర్కి ఆయన డెసిషన్ మేకింగ్ పవర్ని ఎంపవర్ చేస్తుంది సార్. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇది ప్రొవైడ్ చేస్తుంది సార్. ఇఫ్ ఫార్మర్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద ప్రొవైడెడ్ ఆన్సర్ అన్నప్పుడు టాక్ టు ఎక్స్పర్ట్ లాగా మనకి న్యాచురల్ ఫార్మింగ్ క్యాడర్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని
డైరెక్ట్ గా ఫోన్ చేసి ఇది నాకు ఇంకా పూర్తిగా అనుమానం నివృత్తి కాలేదు, దీనికి ఇంకా ఏ విధంగా చేయొచ్చు అనేది కూడా రియల్ టైంలో ఇది ప్రొవైడ్ చేస్తుంది సార్. అదేవిధంగా రైతు ద్రవజీవామృతం గురించి అడిగినప్పుడు దానికి సంబంధించి ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలియజేయడంతో పాటు అది దగ్గరలో రైతుకి ఎక్కడ అందుబాటులో ఉంది, ఏ కేంద్రంలో అందుబాటులో ఉంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం ద్వారా కంప్లీట్ ఆ లూప్ అంతా కూడా క్లోజ్ అవుతుంది సార్. ప్రశ్న అడిగిన దగ్గర నుంచి ఆయనకు సమాధానం వచ్చి దాన్ని తీసుకొని పొలంలో అప్లై చేసుకునే విధంగా ఇది రూపొందించడం జరిగింది. ఎంతమంది పనిచేస్తారు టెక్నాలజీ? మా దగ్గర ఒక 30 మంది ఉన్నారు సార్. This is a Digital Green Foundation, sir, based in USA. Yes, sir. So they have been working with us right from 2016, sir. So recently they have moved into this chatbots and all around natural farming. అచ్చా, ఈ 30 మంది కలిసి యు ఆర్ వర్కింగ్, బట్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ ప్రోగ్రామ్ అవుట్ సైడ్? ఎనీబడి ఈస్ గైడింగ్? స్టేట్స్? ఎస్ సార్, బీహార్ లో ఉంది, జార్ఖండ్. ఎక్స్పర్ట్స్, మీ ఎక్స్పర్ట్స్ ఎవరు అడుగుతున్నారు సార్? మాకు బెంగళూరులో ఉన్నటువంటి టీం అంతా కూడా మనకి యుఎస్ నుంచి కొంత టీం ఉంది సార్. ఇక్కడ ఇండియా లెవెల్లో మనకి యాప్ తయారు చేసే టీం అంతా. ఇండియా యుఎస్ నుంచి వాట్ ఇస్ ద టీమ్ అవైలబుల్? వాట్ ఇస్ ద నాలెడ్జ్ అండ్ టెక్నికల్ నో హౌ? ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ మీద వర్క్ చేస్తున్నాం సార్. కంప్లీట్ గా యాప్ ని ఫార్మర్ అంటే మనం రీసెర్చ్ చేసి ఇండియాలో ఉండే డేటా అంతా కలిపి ఏఐ చేస్తున్నారా? చాట్ బాట్ లో ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మోడలే చేస్తున్నారు సార్? వాట్ హ్యాపన్స్ సార్, మన సొల్యూషన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ న్యాచురల్ ఫార్మింగ్ పర్స్పెక్టివ్. సో దే హ్యావ్ టు లుక్ విత్ ఇన్ ది న్యాచురల్ ఫార్మింగ్ నాలెడ్జ్ సార్. If we take a chemical knowledge, then it won't be helpful, sir. No, what I am asking, sir, even what you are doing natural farming, sir, గ్లోబల్ నేచురల్ ఫార్మింగ్ కూడా తీసుకొని యు ఆర్ వర్కింగ్, సో ఓకే, ఆర్ అదర్వైజ్ లోకల్ గానే తీసుకొని చేస్తున్నారు? ఎవరు చేయడం లేదు సార్. దేర్ ఆల్ సమ్ థౌజండ్స్ ఎట్సెట్రా, బట్ రీజనరేటివ్ అగ్రికల్చర్ యుఎస్ఏ అని ఉంది సార్, అండ్ ఆస్ట్రేలియా ఆల్సో ఇట్స్ కాల్డ్ రీజనరేటివ్ అగ్రికల్చర్. So what you are saying will follow, sir. We will get their advice. Africa agroecology. Africa lo kuda ee same regenerative agriculture. So sir is saying, can you not harness that knowledge also? All knowledge, so and also so that you apply your this yes, present problem with historical data available globally. Right now. So now we have. So he's from IIT Madras, Acha. Chalarajan, and he and the University of Munich will collaborate, sir. Acha. So can you please yes, go ahead? So what we're trying to do there, sir, is we're concerned about the fact that regenerative AI creates false information sometimes, creates these fantastical what are called hallucinations and so on. So what we want to be very sure about is that there's a robust database, that there's a robust knowledge base, and that's the big part of it, creating a knowledge hub. And please come. Yeah, no problem. Yeah, so a knowledge repository, and that is also called a kind of an ontology, having a very a set of guardrails to make sure that whatever information is generated is actually representing the real world. And then having AI, symbolic AI, which is very rule-based, which also creates these guardrails. Make sure that we are not simply using neural networks to generate new information. So we don't get gibberish. We don't get gibberish. We don't get, especially under conditions of extreme events, there's climate change events, hazards, and so on. We want to make sure that it's not sort of because it's an unknown event, it doesn't sort of start manufacturing new information. So it's based on existing information, and when it doesn't know, it will say it doesn't know if there's limited information. But there are also monitoring and feedback mechanisms where we have human agents. So computational agents and human agents will sort of use the information together. So in a pilot case that we are planning to do, we want to sort of try and sort of test this framework, because we want to make sure that there is repeated robust results coming out. It is AI, and then when users interface with it, they will use generative AI tools, because that will help with natural language processing and things like that, so that people can ask questions in ordinary. No, are not in a position to do historical knowledge, everything you are putting there. Yeah. AI tools you are putting here. Real-time data feedback you are getting from the field. Yeah. Through data feedback collection, through manual,
Then reporting challenges, reporting requirements, geotagged local conditions, everything you are doing. Even through cell phone, photos, all these things. Then you can capture everything, and at the same time you can give the outcome or right solution for the problem. That is a hope, sir. That is a hope, but we want to proceed very cautiously because there is so much of an ability to sort of move too fast with generative AI tools. Right now you can go to ChatGPT, you can go to various other LLM tools and ask questions about Andhra Pradesh natural farming. That will ask, but only problem is here, real data, dynamic data if you feed, then find a solution through AI. Yes, that is something that we are definitely working. That it will help. Yeah. That is where I am thinking, Yes. what are all the tools available for us, if you can apply. Then solution will be our accurate solution, nearer to 95%, 90% accuracy. Then it is a game changer. Especially if there are, in the pilot phase, if we have human agents who are sort of verifying that. So yeah, pilot project, both you can do always. Ultimately, human angle will be subjective. Machine and accuracy will be more objective. That is the stage you have to reach. So this is Harsha from Producers Trust USA, sir. Yes, sir. So they are also meeting us in Davos. Salesforce is one of the world's largest IT. Harsha, can you explain? So we have Producers Trust, sir. We developed a new data technology platform called LRM, sir. It's based on Salesforce's CRM existing platforms. The idea, to put it in simple words, sir, it's like to create a version of RTGS for agriculture. So when created, the model would look somewhat like this, sir. Existing supply chain is very simple, sir. We have something like a producer, a trader, wholesaler, retailer. But if you can reimagine supply chain and think of it more dynamically, sir, ila untundi, sir. And this is a technology platform which helps gather data intelligence and data coordination between all the actors. So we know where things are missing, what is the actual need of brand, what is the actual produce of the producer. And then we can connect, and then we know where to invest, where to develop infrastructure, what are the critical missing gaps, sir. We'll have more precision. And one interesting idea is carbon credits, sir. Just like my energy law, we're talking about PM Surya Ghar, where the consumer can gain money by producing energy or by route of solar. We can similarly give revenue through carbon credits by growing green cover, sir, on the farm. Because, sir, just in Modular, we have this 365 days green cover. That will lead to carbon credits, but to get that we need data. So this is like creating an ecosystem. If you create an ecosystem, then carbon credits money will come? Yes, sir. The idea is to do that, sir. No, earlier they used to give, now they are going differently. But what is your assessment today? We are actually doing a pilot, sir, with the Agriculture Department, POC for... No, that's what I'm saying. Government overall global experiences, are you confident to get carbon credits? As on today, originally thermal plants, people used to buy carbon credits. Then they will produce carbon credits, they will reimburse money. Correct. Today that situation is not there. We are going differently. Green energy. To answer your question, sir, we have different partners. I want to discuss about it. Yes, sir. Now we are going differently. Yes, sir. Green energy, green products. This is a green credit. This is also carbon neutral agriculture. Neutral agriculture, but price-wise we'll get money. We'll get more money here, sir. No, any agency. No, earlier there were agencies to repay money. Yes, sir. Global fund. Sir. There are two things, sir. Voluntary market is there, sir. And then there is a mandatory market, sir. So, మనకు ఇది NDC-లో లేదు, sir. India has not agreed to agriculture being put in NDC, sir. So we have to go for the voluntary carbon market. So we are in talks. That's why Salesforce people are also meeting you in Davos to help us on that, sir. That we should get a better price. But for that, as you know, sir, we need data. So in this collaboration,
we'll also be finding a solution there. We'll brief you when we are meeting in traceability tool we have developed, sir. You've been talking about traceability, sir. So, for example, we took one case, Saja Farms in Vijayanagaramlo. So now in this tool, it will show where the location of the farm, where the produce has been made, location of the mill where it has been processed, and atla we'll have an entire journey. But you have to prepare Chipurpalli product when you started. What are all the process you have used? అది మనకి వెబ్సైట్ లో మొత్తం లిస్ట్ ఉంది సార్. అంటే ఆ ప్రోడక్ట్ ప్రాసెస్ కూడా వెబ్సైటే కాకుండా డాక్యుమెంటేషన్. దట్ ఐ డోంట్ నో. All the aspects are captured on the website with the table లాగా వస్తుంది సార్. And ఈ జర్నీ మొత్తం just snapshot. Okay. Then everything you are captured. That is excellent. Then we will know what is eating. Exactly, sir. That will help us like leverage enough produce for premiums, sir. Price premiums కావాలంటే వస్తుంది. మీరు చెప్తున్నారు కదా సార్ ట్రేసబిలిటీ కావాలి. Traceability వస్తుంది. This is one traceability tool that we have, sir. And ultimately we are also partnering with Pegasus Capital so as to unlock climate finance for infrastructure, sir. And the data system అనుకుంటే we can connect this to RTGS to get like macro insights which can then be used to get that funding low cost. Pegasus chief is also meeting you in Davos. Okay. Pegasus chief one-to-one meeting పెట్టారు సార్. So they will explain these things, sir. So our vision is to, sir, drive the whole thing from philanthropy కాకుండా NF should go through decision making driven by data intelligence and marketing through technology. Yeah. The basis for all this is this girl, sir. She does the data entry. చెప్పండి. ఎవరేనా? ఏమేం డేటా మెయింటైన్ చేస్తున్నావు? నేను చదువుకున్నామా. ఇంటర్ సార్. ఏం చేస్తున్నామా? సార్ మేము ప్రకృతి వ్యవసాయంలో పనిచేస్తాము. మాకు రైతులు 195 మంది ఉన్నారు సార్. వాళ్ళ ఎకరేస్ 252 ఎకరేస్ ఉన్నాయి సార్. మనం ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు 195 మంది ఉన్నారు సార్. వాళ్ళకి మేము వెళ్ళేసి మన పద్ధతులు కషాయాలు తయారు చేసుకోవడము, ఇన్పుట్స్ తయారు చేసుకోవడం గురించి చెప్తూ ఉంటాం సార్. సంఘాల ద్వారా వెళ్ళి చెప్తూ ఉంటాం సార్. ప్లస్ మొబైల్ యాప్ ఉంది కదా? ఉంది సార్. So she enters the data of every farmer. మీరు చెప్తుంటారు కదా సార్? All farmers you are entering? ఈ విలేజ్. ఈ విలేజ్ లో. ఈ విలేజ్ ఎంత ఉన్నారు? 195 మంది రైతులు ఉన్నారు. ఈ ఊర్లోనే 195 మంది రైతులు నేచురల్ ఫార్మింగ్ చేస్తారు. వాళ్ళ డేటా తను మెయింటైన్ చేస్తారు. ఏ కషాయాలు వాడారు. సో దట్ వే సార్ మీరు బికాజ్ ఇఫ్ దిస్ ఇస్ నాట్ దేర్ ఇవన్నీ పని చేయరు సార్. సో వాళ్ళు డేటా అన్నారు కదా సార్. ఇప్పుడు ఎంతమంది చేయగలుగుతున్నారు మరి మీకు డేటా? మనకు ప్రతి గ్రామైక్య సంఘానికి ఒకరున్నారు సార్. దాదాపు 7,000 మంది. సో రైతులకి సలహాలు ఇస్తూ దే ఆల్సో మెయింటైన్ దిస్. ఎంత డేటా ఎంతవరకు ఇప్పుడు కలెక్ట్ చేయగలిగారు మీరు? 13 లక్షల మంది యూనివర్స్, 10,37,000 మంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. 2025కి అది 13 లక్షలు అవుతుంది సార్. సో ప్రతి ఒక్కరి డేటా ఉంటుంది. హిస్టారికల్ డేటా అంతా ఉందన్నమాట. సార్ ఎప్పుడైతే వాళ్ళు న్యాచురల్ ఫార్మింగ్ లోకి వచ్చారో అప్పటి నుంచి మేము మెయింటైన్ చేస్తాం. ఎవరు చేయటం లేదో అది కూడా ఉంది సార్. చేయటం లేదైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చేయించాలి సార్. సో దట్ ఈస్ హార్డ్ జాబ్. ఇంకా చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా మీ ఊర్లో? ఇంకా ఏమంది ఉన్నారా? వాళ్ళు పట్టుకోండి వాళ్ళని. అట్లా సో దట్ టెల్స్. సో ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ దిస్ డేటా సార్. Okay. So and every year sir we do social audit sir. ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి సంఘంలో చెప్తాం. సో లాస్ట్ ఇయర్ మీరు ఎంతమంది చేశారు? ఇప్పుడు మనకు మ్యాక్రో లెవెల్లో కొంత అనలైజ్ చేసి మీరు బిఫోర్ గోయింగ్ టు దావోస్ సార్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏమేం చేశారు, ఇన్నోవేటివ్ ఐడియాస్, అల్టిమేట్ గా వాట్ ఈస్ ది బెనిఫిట్ ఫార్మర్స్ గాట్ ఇట్, వాట్ ఈస్ ది బెనిఫిట్ ఫర్ కన్జ్యూమర్స్, total ecosystem, how it is working, overall and where for are the we? government also sir will save electricity, we'll health, water, health. Total ga మీరు ఆ ecosystem కొంచెం అనలైజ్ చేయండి. Sure sir. Before going. Sir this is marketing sir. బెల్లము TTD కంపెనీ. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఏంటమ్మా? ప్రకృతి వ్యవసాయంలో పండించి బెల్లం టీడీడీకి సప్లై చేస్తున్నాం గత 3 సంవత్సరాలుగా. ఎక్కడ పండిస్తారమ్మా? ఎస్ఆర్పురం మండలం సార్. ఎస్ఆర్పురం అక్కడ. ఎన్ని ఎకరాలు వేశారు? 3 ఎకరాలు వేసాం సార్. 3 ఎకరాలు. టేస్ట్ చేయండి పర్లేదమ్మా. ఇప్పుడే మీ వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు సార్ నాకు. టేస్ట్ చేయకుండా. Sir, it is processed naturally, sir, without using sulfur. Pesticide residue free ఉంటుంది, sir. Good.
around 562 molecules test చేస్తాం సార్ బిఫోర్ certifying as organic. 0 వస్తేనే that it can be certified. ఇప్పుడు ఎంతవరకు మీరు సర్టిఫై చేయగలుగుతున్నారు? ఈ సంవత్సరం 10 లక్షల మంది రైతులు తీసుకుంటారు. యూ కెన్ సీ దేర్ సార్ వీఆర్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ సార్. 10,32,000 మన ఆంధ్రప్రదేశ్ సార్. నెక్స్ట్ ఇస్ ఉత్తరాఖండ్, బాబు కొంచెం దెన్ కేరళ, రాజస్థాన్. సో వీ అకౌంట్ ఫర్ 33% ఆఫ్ ద కంట్రీ సార్. దిస్ కాల్డ్ ద పార్టిసిపేటరీ గ్యారంటీ PGS. గ్రూప్ బేస్డ్ సర్టిఫికేషన్ సార్. గ్రూప్ లో ఒకళ్ళు వైలేట్ చేసినా మొత్తం గ్రూప్ అంతా కూడా బాధ్యత తీసుకుని వాళ్ళందరూ కూడా పెనాల్టీ పే చేస్తారు. మనం SHG గ్రూప్స్ ఎలాగైతే కొలెటరల్ గ్యారంటీ ఇస్తారో ఆర్గానిక్ సర్టిఫికేషన్లు కూడా అలాంటి గ్యారంటీస్ ఇస్తారు. అంటే ఫార్మర్ చేయడానికి లేదా? అది ఫార్మర్ ఇండివిజువల్ ఫార్మర్స్ కాదు సార్, గ్రూప్ చేస్తారు. ఫార్మర్స్ కింద పోలేకపోతున్నారు, ఎక్కువ టైం అవుతుంది. మార్కెట్ రిక్వైర్స్ ఇండిపెండెంట్ వెరిఫికేషన్ సార్. అది గ్రూప్ అయితే వీళ్ళు CSA సార్. సెంటర్ ఫర్ దేర్ అన్ ఎక్స్టర్నల్ ఏజెన్సీ. యు ఆర్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అని ఆంధ్ర తెలంగాణలో మేము చేస్తాం సార్ సర్టిఫికేషన్. ఆంధ్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసము ఎక్స్టర్నల్ బాడీ షుడ్ సర్టిఫై సార్. ఓకే, మన డేటా మనం మెయింటైన్ చేస్తాం సార్, బట్ దట్ విల్ నాట్ మొత్తం ఎంతవరకు చేయగలుగుతున్నారు ఇప్పుడు ఇవన్నీ ఆర్గానిక్ స్టేటస్ ఆఫ్ PGS ఆర్గానిక్ ఇప్పుడు సర్టిఫికేట్? 10 లక్షల మంది రైతులు రిజిస్టర్ చేశాం సార్. 4.5 లక్షలు హెక్టార్లు. ఈ సంవత్సరం వెరిఫై అయ్యి సర్టిఫికేట్ వస్తుంది సార్ వాళ్ళకి, గ్రీన్ సర్టిఫికేట్. సో ఫస్ట్ 2 years ఇట్ విల్ బి అండర్ గ్రీన్ సర్టిఫికేట్, దెన్ 3rd year ఇట్ విల్ గో ఇంటు ద మార్కెట్. దట్ మీన్స్ ఇంకా 3 years పడుతుంది. 2 years అంటే కొంతమంది ఆల్రెడీ ఇప్పటికి 1 year అయిపోయిన వాళ్ళు, కొంతమంది స్మాల్ నెంబర్ సార్, బట్ 3 years పడుతుంది సార్. బట్ సార్ ఒకటి ఇప్పుడు మీరు మాట్లాడతారు సార్, వాళ్ళు ఎవరైతే CEOs వచ్చారో వాళ్ళకి ఏం చెప్తున్నామంటే కన్వర్షన్ ఉన్నా కూడా మా దగ్గర పెస్టిసైడ్ రెసిడ్యూ లేకపోతే మీరు కొనండి, 3 ఏళ్ల వరకు వెయిట్ చేయొద్దండి అని చెప్పాం సార్. మేము మీకు 560 molecules టెస్ట్ చేసి ఇస్తాం, యూ డోంట్ వెయిట్ ఫర్ సర్టిఫికేషన్ అంటున్నాం సార్. అట్లాగే ప్రతి వాళ్ళు అందుకే అగ్రి అయ్యారు సార్. యూ విల్ బి మీటింగ్ దెమ్ సార్, శ్రేష్ఠ వాళ్ళంతా. లేకుంటే సార్ ఈ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇస్ చాలా కంపల్సరీ. అట్లాగే ప్రతి ఫార్మర్ కెన్ బి ట్రేసబుల్ సార్, ఏ ఫార్మ్ నుంచి ఏ ట్రేసబిలిటీ కూడా ఉంటుంది సార్. దట్ ఈస్ ఇంపార్టెంట్. We are going to have all the traceability. Next feature is if they maintain record, you have to correlate with the process and outcome. That is the next phase. What I am saying, you are going to now as a group of farmers. Tomorrow, if they maintain record, each farmer, then you have to go for individual. Then with that photo, consumer has to verify it. That is the feature. Present system ఏంటంటే సార్, some external person. No, that external person only, he can do that job also in course of time. It is a collective, every individual come to collective results, right? Collective outcomes. Then it will have impact. Just one more thing, sir. Every collectorate, every mandal headquarters, we are having weekly markets, sir. మన గ్రీవాన్స్ డే వస్తారు కదా సార్, ఎవ్రీ మండే. సో ఫార్మర్స్ ఫ్రమ్ నియర్ బై విలేజెస్ దే కమ్ అండ్ బ్రింగ్ దే లాజిస్టిక్స్. యు ఆర్ ఏబుల్ టు వర్క్ ఇట్ అవుట్ ప్రాపర్లీ? అంటే సార్ నాట్ సో వెల్ సార్. నో, దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్ విత్ లాజిస్టిక్స్. ఒక కంపెనీ పెట్టి మీరు ఇది కన్సర్న్ ఒక వింగ్ ని పెట్టి how to work it out logistics, where to get it, and sir, then with your permission sir, we would like Markfed to do that work sir, because మా పని అక్కడే ఉన్నారు. Deviate from we have to create another organization చేసి how to do it this exercise చేస్తే ఇన్వాల్వ్ చేసి మేము చేస్తాం. మీరు క్వశ్చన్ సార్ ఏమో విల్ కాన్సంట్రేట్ ఆన్ ద సైజ్ అండ్ అదర్ థింగ్స్. లేకపోతే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. మీరు వర్కౌట్ చెప్తారు. ఆర్గానిక్ ఎట్లా చేశారు కాబట్టి ఈ రెండు చేశారు. ఏదమ్మా KVK sir, Agriculture University. Okay. Thank you very much for allowing Okay, me, sir. thank you. చాలా సపోర్ట్ చేశారు వచ్చిన వెంటనే start the KVK program sir. ఇమ్మీడియట్ గా చేసి ఇవన్నీ ఇంటిగ్రేట్ చేయాలమ్మా. రాజేష్ ఇక్కడ ఉంటే మనం కోఆర్డినేట్ చేశారు సార్. అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు సార్. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. వన్ మోర్ ఇన్నోవేషన్ ఫ్రమ్ IIT Bombay సార్. ఫ్రమ్ బెంగళూరు ఈ మన ఈ
ఉన్నాడు సార్, మన కీర్తి లీడర్ మనం బాగా పనిచేశాడు సార్ చాలా. స్వర్ణకుప్పం 2029లో భాగంగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ను పరుగులు పెట్టిస్తున్న స్వర్ణాంధ్ర రూపశిల్పి మన ప్రీతమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. This is his patented innovations. No electricity required. Vikas, you explain? Yes, sir. So, sir, what happens problem? మీరు ప్రాబ్లం చెప్పండి. మేము సంపంగిలు ఇవి వచ్చేసి బంతిపూలు నాటుతాం సార్. మేము బంతిపూలు సంపంగిలు నాటితే వచ్చేసి సాయంకాలంకి వస్తే మా ప్రాబ్లమ్స్ వచ్చేసి మార్కెటింగ్ పోయేపాటికి అవి దాంట్లో ఉండే తేమశాత అనేది తగ్గిపోయి రేట్ అనేది మార్నింగ్ కోసిన పూల కన్నా ఈవినింగ్ కోసిన పూలకి రేట్ కమ్మిపోతా ఉంది సార్. ఇక మార్నింగ్ మేము లేచి 2 గంటలకు 3 గంటలకు 3 గంటలకి 2 గంటలకంతా వెళ్ళేసి పూలు కోయాలి సార్ మార్నింగ్. ఎందుకంటే మాకి 5:30 ఇంకా 7:30 దాకా ఇవి ఎక్స్పోర్ట్ పోయేదానికి బెనిఫిట్ ఉంటుంది సార్. రేట్ కూడా ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా పోతుంది అనేసి మేము మార్నింగ్ 2 ఇంకా 3కి అట్లా కోసేసి అట్లా మార్నింగ్ సార్ వెళ్ళి కోస్తాము. కోసేసి మళ్ళీ వండుకుంటేనే ఇది మార్కెటింగ్ 6:30కి అంత ఎక్కువ వస్తేనే సార్ మాకు రేట్ బాగా వస్తుంది. దానిపైన వస్తే ఇది ఎక్స్పోర్ట్ పోవడానికి కాదు రేట్ కమ్మి ఇస్తామంటారు సార్. అందుకే మేము నైటే కోసి నైట్ టైము కోసేకపోతాం సార్. దానివల్ల వచ్చేసి మాకు అర్లీ మార్నింగ్ పిల్లల్ని పంపించడానికి మళ్ళీ తోటల్లో పాములు ఇవన్నీ ఇబ్బందిగా ఉంది సార్. అందుకే సార్ వాళ్ళు చెప్పిన విధంగా ఈ సబ్జీ కూలర్ అని తెచ్చి పెట్టడం వల్ల దీంట్లో మేము పరిశీలించడం ఏమైందంటే ఇది వచ్చేసి 3 days పూలు సార్. దీంట్లో పూల్లో వచ్చేసి వాసన పోలేస్తే రంగు మారలేదు. 3 days పెట్టినాం సార్. ఇది ఇప్పుడు 3 days ఎలా పెట్టినాం ఇప్పుడు అలానే ఉన్నాయి సార్. ఇది సంపంగి అలానే ఉన్నాయి సార్. ప్రతి ఒక్క ఇది పెడుతుంటే లాస్ట్ మంత్ ఇది సార్ చెప్పినారు మనకి ఇది సబ్జెక్ట్ కూలర్ బలం ఉంటే బాగా ఒకసారి అనేసి ఫస్ట్ పెట్టినా సార్. కానీ ఇది బలం యూస్ అవుతున్నాయి సార్ ఇప్పుడు మనకి. ఇప్పుడు 5 గంటలకే పోస్ట్ చేస్తున్నారు. 2:30కి లేచి ఇప్పుడు now they cut at 5 p.m. 6 p.m. ఈవినింగ్ 5 గంటలకు చేస్తారా ఇప్పుడు? సార్ ఇప్పుడు ఈవినింగ్ కోసుకొని పెట్టినాం సార్. ఈవినింగ్ కొట్టే 3 days అయింది సార్. అలానే ఉన్నాయి స్మెల్. కాదు ఇప్పుడు మార్నింగ్ హార్వెస్ట్ చేస్తారా? ఎప్పుడు చేస్తారు? ఈవినింగ్ హార్వెస్ట్ చేసి దీంట్లో ఏమంటారు సార్ మనకి కరెంట్ కాదు ఏది లేక సార్. ఓన్లీ వాటర్ దీంట్లోనే బాగున్నాయి సార్. ఇది What is the technology you are using? We have put up we have designed 7 membranes, sir. Separate membranes, which acts as a conductor, insulator, and as well as water absorbers. So we just provide the water, which allow it to cool down the technology without without any solar and all. And we have made the design in such a way that it also controls the humidity. So with this technology, farmers like them can store the flower, vegetable, as well as mushroom. And this also acts as a natural ripening of fruits. So with same technology, they can also ripen the mangoes, papayas, any fruit. How many days? This ripening will start from 3rd day, sir, and will go up to 7-8 days, sir. And vegetables, they can store, we say 7 days, they can go for more than 7 days. Like for flowers, we say 3 days, but today is your 4th day, sir. So we say a little less so that farmer will expect that much and will get the better results. Then according to you, flowers 3 days. Yes, sir. Fruits, vegetables 7 days. Yes, sir. And fruits natural for ripening will start 3rd to 4th day and will continue till 9th day. 9th day. Yes, sir. What is the cost? Sir, this costs 50,000 plus transportation. 50,000. Yes, sir. 10-year life minimum it will go. They just need to put up in a set, sir. That is all. What is the capacity? We have, sir, multiple models. This one is 100. This is 100 kg. We have another model 50 kg, a household model of 165 liter, and then for the traders or the large farmers, we have mobile subject cooler. Which passive reefer vehicle. Passive membrane change, etc. No need, sir. No, just one time investment. Mobile cooler, how you are taking up? So, sir, what we do is for the large farmers and all, we can convert their existing vehicle or new vehicle like those Tata Ace and all into a complete mobile subject cooler. The back side
will just run on the same concept with water, and either it is electric or diesel, the power will be used for driving the vehicle. You can make it on mobile removable also? Yes. Yeah, detachable. Detachable. She's That can be done. You are the co-founder. We were classmates in IT home. Okay. Now, 20, how much you are talking? 50,000. 50,000 for 100 kgs. And it's, yes. If it is more? It will be, sir, according to their size and requirements. ఏమనుకుంటున్నామంటే సార్ సంఘానికి ఒకటి ఇచ్చినా కూడా ద పే బ్యాక్ పీరియడ్ ఇస్ ఓన్లీ 3 months సార్. దే ఆర్ గెటింగ్ సో మచ్ బెనిఫిట్ సార్. మేము పల్మనేరులో స్టార్ట్ చేస్తే మాకు కావాలంటే ఇప్పుడు మాకు కుటుంబంలో కంటే మన దీనిలో ప్రతి విలేజ్ బాగా ఎలిజిబుల్ ఉన్నాయి సార్. ఈవీ సార్ వచ్చి 60 చెప్పినట్లే నేను చేస్తే బాగా ఎలిజిబుల్ ఉన్నాయి సార్. సార్ ఈ ఇప్పుడు ప్రతి ఒక్క సంపంగిలో మన 4 మండలాల్లోనూ 217 మంది ఉన్నాం కుప్పంలో ఎక్కువగా ఫ్లవర్స్ సార్. అవును విజయవాడ సార్. మార్కెట్ లో పోయేసి నేను ఒక రైతు కాబట్టి నాతో పాటు ఎన్ని రైతులు వస్తారు అనేసి నేను కనుక్కున్నాను సార్. 217 మంది వస్తున్నారు సార్ సంపంగి వల్ల. వాళ్ళు కాకుండా కూడా మనకి ఫస్ట్ పక్క రాష్ట్రాలు ఇక్కడ కర్ణాటక ఇప్పుడు తమిళనాడు నుంచి కూడా వస్తున్నారు సార్. కెన్ యూ డూ వన్ థింగ్, గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి ఒక పైలట్ చేద్దాం ముందు కుప్పంలో. ఆ పైలట్ చేసి బాగుంటే రిప్లికేట్ చేద్దాం ఇమ్మీడియట్ గా, ఇంక్లూడింగ్ దట్ రీఫర్ వ్యాన్ ఆల్సో, యు నో, ఈవెన్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఎవ్రీథింగ్. Yeah, we are already selling multiple states. How much? Suppose if we put you 100 out of 200, you can We deliver. can deliver tomorrow, sir. Acha. Yes, sir. So you take one offer and then one pilot, make it Kuppam is a pilot, okay, 15 ఒకసారి వర్కౌట్ చేయండి. You work it out and then we'll see. Yes. Yeah. 50 or 100 if you take, then we'll watch pilot, then proof of concept, then how to replicate, we'll work it out. Okay. Thank you, sir. Thank you very much.